ప్రమాద గంటికలు మోగిస్తున్న ఉగ్ర గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ. నీట మునుగుతున్న కోనసీమ లంక గ్రామాలు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. వరద ఉధృతి క్రమంగా పెరగడంతో శనివారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.75 అడుగులకు నీటి మట్టం చేరటంతో ఇరిగేషన్ అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 3 పంట కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కోనసీమ కలెక్టర్ రమేష్ కుమార్ ఆయా ప్రాంతాల పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కోనసీమ లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గంటి పెదపూడి వద్ద వరద పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ, ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి తదితరులు పరిశీలించారు. వరద పరిస్థితి ప్రమాద గంటికను మోగిస్తున్నందున కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు తమ పశువులను మెట్ట భూములకు తరలిస్తున్నారు. వరద ఉధృతి ప్రమాద గంటికలు మోగిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.